హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మనం కొన్ని విషయాల గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం భూమి మీద బతుకుతున్నాం అంటే వీటి గురించి ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ మనం బతకడానికి కావాల్సిన విషయాలు ఇవి. ముఖ్యంగా వీరికి కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఫారెస్ట్లో ఉంది 400 acres. వాటి గురించి చాలా ఇష్యూ జరుగుతుంది. స్టూడెంట్స్ చాలా ఫైట్ చేస్తారు వాటి గురించి. ఎందుకు ఫైట్ చేస్తుర్రు అంటే వాటిని నాశనం చేస్తుర్రు గవర్నమెంట్. నేను ఒక అగ్రికల్చర్ స్టూడెంట్గా చెప్తున్నా, నాశనం చేయకూడదు ఫారెస్ట్ని. ఒకసారి రాజస్థాన్కి వచ్చి చూడండి ఎంత ఫారెస్ట్. రాజస్థాన్ అడవులు ఎలా ఉన్నాయో, రాజస్థాన్ ప్రజలు ఎలా బతుకుతుర్రు. 8 కోట్ల మంది ఊరు ఈడ. 8 కోట్ల మంది చిన్న జాగలో ఎలా బతుకుతుర్రు. ఎడారి చూశారు. ఇప్పుడు ఎడారిని మార్చబోతుర్రు రాజస్థాన్లో. మనకు అవసరం లేదు అంతగానో. ఫారెస్ట్ మనకు ఉన్నాయి కదా ఫారెస్ట్, దాన్ని ఎందుకు నాశనం చేసుకుంటాం ఎడారిలాగా ఇండస్ట్రీస్ పెట్టి. అది ఉండనివ్వండి, నాశనం చేయకండి చెట్లని. ఇక్కడి నుంచి అయినా అట్నే బతకనివ్వండి. అక్కడ ప్రజలు సస్టైన్ కావాలి, వాళ్ళకి గాలి కావాలి, ఇల్లు కావాలి. వాళ్ళు ఇల్లు కట్టుకోరు. అక్కడ చెట్లు అంటే ఆ చెట్ల వల్లనే చిన్న పిల్లలు వాళ్ళు సంతోషంగా ఆరోగ్యంగా. ఈ రోజుల్లో చూడండి, పుట్టాలంటే కూడా టాబ్లెట్స్ కావాలి. అది పుట్టినాక నుంచి చావడానికి కూడా టాబ్లెట్స్ కావాలి. అది బతకాలంటే, జీవితాంతం బతకాలంటే టాబ్లెట్స్ కావాలి. ఇంతమంది చూసుకోండి, ఎంతమందికి టాబ్లెట్స్ తీసుకురు ఇలా ప్రతిరోజు. ఉదయం 3 పూటలు ఇన్ని టాబ్లెట్స్, 3 పూటలు ఇన్ని టాబ్లెట్స్. ఆడు బతుకుతుందా అంటే మిషన్ లాగా ఛార్జింగ్ పెట్టినట్టు ఈ టాబ్లెట్స్ అన్నీ వేసుకోవడమే ప్రతిరోజు. నేచర్ని కాపాడండి ఫస్ట్. నేచర్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. అది లేకుండా రోజు కొంచెం కట్ చేసుకుంటూ పోతుంటే ఇంకా ఓవర్ కాపుతాం. ఇంకా లాస్ట్ గవర్నమెంట్ తీసుకుందంటే చాలా ఇప్పుడు మన దేశానికే ఒక అభివృద్ధి చేసిన కొత్త పథకాలు తేవడం, నేచర్ గురించి. లేదంటే హరితహారం కానీ, ఇంకుడు గుంటలు తీయడం కానీ, లేదంటే చెర్ల మట్టి తీయడం కానీ, ఇన్ని ఒక ప్రకృతి గురించి ఆలోచించాలి ఫస్ట్ మనం. ఎందుకంటే అదే మనల్ని కాపాడుతుంది. నీళ్ళు లేవనుకో మన ఎటవరుతూ మన పశువులు, వాటి నీళ్ళు లేవనుకో పశువులు ఇట్లా పోతుంటాయి, కొర్రలు బట్టి అటు ఇటు తిరుగుతుంటాయి బయట. పశువులు నీళ్ళు దాన్ని తాగాలిగా. వాటికి ఆ స్టామినా ఉంది, అంటే వాటికి అది మార్చుకునే శక్తి ఉంది ఆ నీళ్ళని. మనం ఫిల్టర్ నీళ్ళు, నీళ్ళు తాగుతుంటాం. ఎందుకంటే అవి బాగాలేవు కాబట్టి బయట గిట్ట. నేచర్ కొంచెం చెడిపోయింది కదా, అప్పుడంతా లేదు కదా. ఎక్కడ పడితే అక్కడ చేయడం, ఏది పడితే చేయడం, ఇండస్ట్రీస్ రావడం. ఓకే, కానీ పక్షులు, జంతువులు, కీటికి వాటికి కొంచెం అయినా బతకాలి కదా. అవి గుంటలు తోమాలి, అవేవి లేకుండా ఇవన్నీ ఉండే అనుకో మనకి కొంచెం ఆహారం వస్తుంది, పాలు వస్తాయి, పెరుగు వస్తాయి. కొన్ని పక్షుల నుంచి వచ్చే పక్షులు లేకపోతే ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో ఒకసారి. కొన్ని పక్షులు లేకపోతే కొన్ని క్రిమికీటకాలని తినాలి వాటిని. అవి తింటే మనకి పొలాలలో కానీ వాటిలలో కూడా న్యాచురల్గా మారుతుంది వ్యవసాయం. ఆలోచించండి వీటి గురించి కూడా. ఇంకా హైదరాబాద్లో జరుగుతుంది, ఖచ్చితంగా ఆపాలి. అందరం పోరాడదాం. దీని గురించి అందరూ రైజ్ చేయాలి, వార్తల్లో ఉండాలి. ఎందుకంటే సోషల్ మీడియాని పవర్ చేస్తుంది. ఈ మధ్యన సోషల్ మీడియాని రూల్ చేస్తుంది. సోషల్ మీడియాలో ట్రెండ్ చేయండి. ఇలా ట్రెండ్ చేస్తేనే సెంట్రల్ దాకా పోతుంది, అది ఇంటర్నేషనల్ దాకా గిట్ట పోవాలి. ప్రపంచం అంతా కదిలి రావాలి కొన్ని నేచర్ని కాపాడాలంటే. ఈ అమెజాన్ ఫారెస్ట్ కొంచెం నాశనం అయిపోతుంది. ఇంకా మనకి లంగ్స్ బర్డ్స్ అంటాం, హైదరాబాద్ లంగ్స్ బర్డ్స్ అయ్యి. కాపాడండి, అందరం కలిసి కాపాడాలి. ఒకరిద్దరి వల్ల అయితే కాదు, వాళ్ళిద్దరినీ వేసేస్తారు గవర్నమెంట్ అనేది. ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడు రూలింగ్ కోసం ఆలోచిస్తుంది, ఫ్యూచర్ గురించి ఆలోచించదు. రూలింగ్ 5 సంవత్సరాలలో ఉండాలి. 5 సంవత్సరాలు ఉండాలంటే ఇది ఒక ఇష్యూ తేవాలి, తర్వాతకి మధ్యలో ఇది ఒక ఇష్యూ తేవాలి, మధ్యలో ఒక దిశ. అదంతా ప్లానింగ్ తోటి ఉంటారు. కన్ఫామ్గా ప్లానింగ్ తోటి ఉంటుంది గవర్నమెంట్. ఇప్పుడు పొలిటికల్ గవర్నమెంటే ఇల్లీగల్ అయిపోయింది. ఇప్పుడు లీగల్గా ఏం చేయట్లేదు గవర్నమెంట్. లీగల్గా చేస్తుంది, రూల్ చేయట్లేదు. అందుకని ఇల్లీగల్గా ప్రయత్నిస్తుంది గవర్నమెంట్. ఆలోచించండి. రాజస్థాన్ ఎలాగ మారుతుంది. రాజస్థాన్లో డెజర్ట్ ఉంది, డెజర్ట్ లాగా మారుస్తారు ఇక సౌత్ ఇండియాని మొత్తం. సౌత్ ఇండియాని ఒక ఫారెస్ట్ రిజర్వ్ పాటిస్తారు, లంగ్స్ అంటారు దేశానికి. అవి కాపాడండి ఫస్ట్. ఎందుకంటే మన సైడ్ మంచిగా ఉంటుంది, వాటర్ ఉంటాయి, రిజర్వ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాటిని ఖరాబ్ చేసుకోకండి ఇప్పటి నుంచే. ఖరాబ్ చేసుకోవడం రాజస్థాన్లాగా మారుతారు. రాజస్థాన్లో చూడండి ఇప్పుడు రాజస్థాన్ ఎలా మారిపోతుంది. కానీ కాపాడండి ప్లీజ్, ఇదే నా ఆశ. సేవ్ ది నేచర్, అది ముఖ్యం ఫస్ట్. అది ఆహారం పెడుతుంది, ఏది పెట్టదు మనకి.
నేచరే పెడుతుంది, నేచర్ నుంచి వస్తాం, నేచర్ నుంచే పెరుగుతుంటాం మనం. కాపాడండి ప్లీజ్. జై హింద్.